తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తిలో హోదా, గౌరవం, మీ మీద మీకు నమ్మకం మొదలైనవి పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో ఎవరూ ఊహించని విధంగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం కానీ, ఆలోచనలు కానీ, నెట్వర్క్ సంబంధించిన విషయాలు కానీ, సోషల్గా వ్యక్తులతో మీ యొక్క కాంటాక్ట్స్ కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అలాగే ఆధ్యాత్మిక మందిరాల దర్శన, అమ్మవారి ఆరాధన మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ఆ రకంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, చింతన కలిగిన వ్యక్తులతో కలిపి మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా కూడా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఆలోచనలలో, నిర్ణయాలలో సృజనాత్మకతతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. స్త్రీల సహకారం కూడా అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, నిద్రలేమిని అధిగమిస్తూ ఆహార శ్రద్ధతో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఒత్తిడిని అధిగమించాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఘర్షణలను అధిగమిస్తూ ఆరోగ్య శ్రద్ధతో, మానసిక ప్రశాంతతతో, ఒత్తిడితో కూడిన నిర్ణయాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముందు ఎక్కువ శాతం ఆరోగ్యం మీద దృష్టి కేటాయించాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా అనవసర వ్యక్తుల జోక్యం మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. తదుపరి మీరు ఆలోచనలన్నీ ప్రశాంతంగా పెట్టుకున్న తదుపరే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశము ఉన్న రీత్యా ఆలోచనలు అధికం చేసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికంగా ఆర్థికంగా ఊహించని రీతిలో ధన లాభం కలగడం కావచ్చు. విద్యాపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రీసెర్చ్ చేసే స్టూడెంట్లకి అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. తక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో చర్చలు జరుపుతారు. ఆకస్మికమైన లాభాల గురించి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.